కాకినాడ రూరల్ రమణయ్యపేటలో ఉన్న కాకినాడ రూరల్ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇస్తానన్న సూపర్ 6 పథకాలు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరాలైనా ఇప్పటికీ ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నిస్తున్నామన్నారు. ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం చేసింది ప్రైవేట్ వ్యక్తులకు విశాఖపట్నంలో 99 పైసలకే భూములు దారాదత్తం చేశారని, సామాన్య ప్రజలకు ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు కాలేదన్నారు. ఎలాగో ప్రభుత్వం కొత్త పథకాలు ప్రవేశపెట్టదని కనీసం పేర్లు మార్చిపెట్టిన పథకాలనైనా పూర్తిగా ఇస్తున్నారా అని అన్నారు. ఈ 2 సంవత్సరాల్లో మీరు చేసింది ఏమీ లేకనే టీడీపీ పార్టీ నుండి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి భారీ చేరికలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. మీ సూపర్ 6 తీసుకోండి. మీ సూపర్ 6లో మీరేం చెప్పారు? ఆడబిడ్డ నిధి ఇస్తానని చెప్పారు కదా. పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు పత్రికల్లో ఇచ్చారు కదా. ప్రతి నెల ఆడబిడ్డ నిధి కింద 18 నుండి 59 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉన్నవారికి ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తానని చెప్పారు. అమలు చేశారా అని అడుగుతున్నాం మేము. మీ నిరుద్యోగ భృతి నెలకి 3000 ఇస్తానన్నారు కదా. ఇవాళ వరకు ఏ ఒక్క నిరుద్యోగికైనా భృతి ఇచ్చారా? ఇచ్చామని మీరు గుండెల మీద చెయ్యేసుకుని చెప్పగలుగుతారా? లేదా మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సచివాలయాల్లో ఏ విధంగా అయితే లబ్ధిదారులు జాబితాలు పెట్టారో ఆ విధంగా ఇదిగో ఆడబిడ్డ నిధి లబ్ధిదారులు వీళ్ళు, ఈ గ్రామంలో నిరుద్యోగ భృతి పొందిన వాళ్ళు వీళ్ళు అని మీరు ఏమైనా పెట్టగలుగుతారా? మీరు 50 ఏళ్లకే బీసీలకి, ఎస్టీలకి, ఎస్సీలకి పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చారు, గుర్తుందా? ఉంటే అమలు చేస్తారా లేదా? చేస్తే ఎప్పుడు చేస్తారు? చేసేసి ఉంటే, అది కూడా చేసామని మీరు భావిస్తే ఎంతమందికి ఇచ్చారు? తల్లికి వందనం అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అమ్మఒడి పథకాన్ని కాపీ కొట్టారు. కనీసం పరీక్షలో కాపీ కొట్టి పాస్ మార్కులన్నా తెచ్చుకోవాలి కదా. జగన్ గారి పథకాన్ని కాపీ కొట్టి అమ్మఒడిని తల్లికి వందనం అన్నారు. ఆయన ఒక పిల్లాడికే ఇస్తే ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. మరి అదే నిజమైతే ఇవాళ సుమారు ఇక్కడ ఉన్న విద్యార్థుల కన్నా ఎందుకు విద్యార్థుల సంఖ్య తగ్గింది? మేము అడుగుతున్నాం, చెప్పండి. ఎందుకు తగ్గింది విద్యార్థుల సంఖ్య? ఇంచుమించుగా అమ్మఒడిలో అంటే ఇప్పుడున్న ఏది తల్లికి వందనంలో 87,41,885 మంది విద్యార్థులుంటే వాళ్ళలో 20 లక్షల మందికి మీరు ఎగ్గొట్టారు. 13,112 కోట్లు బడ్జెట్ కావాల్సి వస్తే మీరు కేటాయించింది 8,456 కోట్లు, ఖర్చు పెట్టింది 8,389 కోట్లు చెల్లించింది. అంటే ఎగ్గొట్టారని ఇక్కడే క్లియర్గా అర్థమవుతుంది కదా. ఓకే, ఫ్రీ బస్సు 16 కేటగిరీలు పెట్టారు. బస్సులు 16 కేటగిరీలు ఉన్నాయి. 5 రకాల కేటగిరీ బస్సులు ఎక్కాలి. ఇంకా బస్సులో ప్రయాణం చేసే మిగతా ప్రయాణికుల సంగతి పక్కన పెట్టండి. మహిళలు మిమ్మల్ని ఏ విధంగా తిడుతున్నారో ఒకవేళ సీక్రెట్ కెమెరాలు ఉన్నా లేకపోతే మీకున్న ఏఐ టెక్నాలజీ వాడి చూడండి ఒకసారి మిమ్మల్ని ఏ విధంగా మీ ప్రభుత్వాన్ని మాట్లాడుకుంటున్నారు. దీపం ఏడాదికి 3 సిలిండర్లు కదండి ఇస్తానన్నారు. 3 ఎన్ని ఇచ్చారండి? ఈ 2 ఏళ్లలో 1 లేదా 2, మరి 6 సిలిండర్లు కదా ఇవ్వాలి. అది కూడా ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చారా?